మొదటగా 4 బ్రేకింగ్ వార్తల్ని ఒకేసారి చూస్తున్నాం. సో వాటిలో మొదటి బ్రేకింగ్ 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం విధించడం. ఇక సెకండ్ బ్రేకింగ్ గుజరాత్ పెత్తనం తెలంగాణ పౌరుషం మధ్య ఎన్నికలన్న సీఎం రేవంత్. ఇక థర్డ్ బ్రేకింగ్ సెక్యూరిటీ చేంజ్ ఎఫెక్ట్ రేపు ప్రచారానికి సీఎం జగన్ విరామం. ఇక ఫోర్త్ బ్రేకింగ్ తెలంగాణలో పోలింగ్ సమయం పెంచుతూ సిఈసి నిర్ణయం. ఈ 4 బ్రేకింగ్ వార్తలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. ఒకసారి మొదటి బ్రేకింగ్ వార్త కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధాజ్ఞలకు సంబంధించిన వార్త. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించింది. కాంగ్రెస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల కోడ్ ని కేసీఆర్ ఉల్లంఘించారంటూ ఈసీ దీనిపై రియాక్ట్ అయింది. సో ఈ ఈసీ చర్యలపై కేసీఆర్ స్పందించారు. స్థానిక మాండలికాన్ని ఈసీ సరిగా అర్థం చేసుకోలేదంటున్నారు. సెకండ్ బ్రేకింగ్ ప్రధాని మోదీ టార్గెట్ గా మరోసారి సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. రిజర్వేషన్లు ఇవ్వమంటే కేసులు పెడతారా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. సో గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణపై పెత్తనం చలాయిస్తారా అంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో గుజరాత్ పెత్తనం తెలంగాణ పౌరుషం మధ్య పోటీ అంటున్నారు. గుజరాత్ పెత్తనమా తెలంగాణ పౌరుషమా, ఏది గెలుస్తుందో చూద్దాం, నా రాష్ట్రానికి వచ్చి నన్ను బెదిరిస్తారా అంటూ సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మూడో బ్రేకింగ్ రేపు ప్రచారానికి విరామం ఇచ్చారు సీఎం జగన్. ఇవాల్టి 3 సభల్లో కూటమిపై జగన్ కౌంటర్లు విసిరారు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపే అంటున్నారు. పేదలకు మంచి చేస్తుంటే చంద్రబాబు, పవన్, వదినమ్మ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ఇక రేపు ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ మార్పులు చేర్పుల కారణంగా ప్రచారానికి విరామం ఇచ్చారు జగన్. ఫోర్త్ బ్రేకింగ్ తెలంగాణలో పోలింగ్ సమయం పెంచింది ఈ సిఈసి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం నిర్ణయించారు. ఎండల కారణంగా పోలింగ్ సమయం పెంచినట్టుగా తెలుస్తోంది. రాజకీయ పార్టీల అభ్యర్థనలతో సిఈసి ఈ నిర్ణయం తీసుకుంది. ఇవి ఈ 4 బ్రేకింగ్ వార్తలకు సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్.